మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారో? గతించిన దినమంతా కూడా ఆయన రెక్కల నీడలో మనందరినీ కాపాడి మరొక నూతనమైన దినాన్ని చూడటానికి దేవుడు కృప చూపించాడండి. అందుకు ఆ దేవాది దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనము. నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇందులో దేవుడు మనల్ని ఆదరించేటట్లుగా వాగ్దానాలు కూడా ఇస్తాడండి. మనం ఎన్ని బాధల్లో ఉన్నా, సమస్యల్లో ఉన్నా, అప్పుల్లో ఉన్నా, ఏ రకమైన ఇబ్బందిలో ఉన్నా సరే దేవుడు మనల్ని ఆదరిస్తాడనమాట. మరి భయపడొద్దు అంటున్నాడు, దిగులు పడొద్దు అంటున్నాడు, బాధపడొద్దు అంటున్నాడు. అది ఏదైనప్పటికీ అందులో నుంచి నిన్ను తప్పిస్తానని మాట ఇస్తున్నాడు. మరి ఈ దినమంతా కూడా ఈ వాగ్దానం నీ జీవితంలో, నా జీవితంలో నెరవేర్పు కలగాలని మనము ప్రార్థన చేసుకోవాలి. అలా ప్రార్థన చేసినట్లయితే దేవుడు ఆ దినమంతా మనల్ని ఎంతగానో కాపాడుతాడనమాట అండి. నడిపిస్తాడు, పోషిస్తాడు. మరి చిన్న వాగ్దానం నీ ఫ్రెండ్స్ సర్కిల్లో పంపించండి. అలా పంపడం వల్ల దేవుని యొక్క ఆశీర్వాదాలు, దీవెనలు దేవుడు మనకి మెండుగా అనుగ్రహిస్తాడనమాట అండి. మరి దేవుని దగ్గర నుండి మనము కృప పొందుకోవాలి, ఆత్మీయమైన ఆదరణ పొందుకోవాలి. మరి మనుషుల్ని ఆశ్రయించకూడదు. దేవుడే చెప్పాడు మనుషుల్ని నమ్మకూడదని. మనుషుల్ని నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు అని చెప్పాడు కదా. మరి ఆ మాట మనం జ్ఞాపకం చేసుకుని మనకి ఏ సమస్య ఉన్నప్పటికీ దేవుని పట్టుకుని ఏలబడాలా, కానీ మనుషుల్ని పట్టుకుని మనం ఏలపడకూడదు. మనుషుల దగ్గరికి మనం చేయి చాపి ఉండకూడదు. మరి అది దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని సన్నిధిలో మోకరించి కన్నీటితో నువ్వు ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా నీ ప్రార్థనకి నెరవేర్పు అనేది కలిగిస్తాడనమాట. మరి ఈ చిన్న వాగ్దానం దినమంతా జ్ఞాపకం చేసుకుంటూ ధ్యానించుకుంటూ ఉంటే ఆ దినము రావాల్సిన దీవెన ఆశీర్వాదాలు దేవుడు నీకు మెండుగా అనుగ్రహిస్తాడు. మరి ఈ చిన్న వాగ్దానం ఈ దినమంతా ధ్యానించుకుంటూ ఉండాలని, ఈ దినమంతా మరి ఈ వాగ్దానం నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో నెరవేర్పు అనేది కలగాలని కోరుకుంటూ, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.